శ్రీమన్ ఆల్ ఇన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో 5వ తరగతి తెలుగు తోట 9వ పాఠం తరిగొండ వేంగమాంబ సాధనా పత్రాలను పూర్తి చేయటం ఎలాగో నేర్చుకుందాం. సాధనా పత్రం 1. చదవడం, వ్యక్తపరచడం. కింది పేరాను ధారాళంగా చదవండి. 4 అక్షర పదాల కింద గీత గీయండి. ఆదిమ సమాజంలో వ్యక్తులందరూ సమానులే, కానీ కాలక్రమంలో వ్యక్తుల మధ్య అంతరాలు ఏర్పడ్డాయి. కుల మతాది భేదాలతో పాటు ధనికులు, పేదలు, పండిత, పామరులు, అధికారులు, సామాన్యులు, పాలకులు, పాలితులు వంటి భేదాలు, హెచ్చు తక్కువలు ఏర్పడ్డాయి. అట్లాగే పురుష స్వామ్య ఆధిక్యం ఏర్పడి స్త్రీల పట్ల వివక్ష, చిన్నచూపు చోటు చేసుకున్నాయి. ఆదిమ కాలం నుండి నేటి వరకు ప్రతిభా పాటవాలలో, శక్తి సామర్థ్యాలలో పురుషులకు తీసిపోమని నిరూపించుకున్న మహిళామణులు ఎందరో ఉన్నారు. అటువంటి మహిళల్లో తరిగొండ వేంగమాంబ ఒకరు. పై పేరాలు పాతో మొదలయ్యే పదాలకి రాయండి. 4 అక్షర పదాలు. సమాజంలో, సమానులే. భేదాలతో, ధనికులు, పామరులు, సామాన్యులు, పాలకులు, పాలితులు, తక్కువలు ఏర్పడ్డాయి, చిన్నచూపు. అటువంటి తరిగొండ వేంగమాంబ. పాతో మొదలయ్యే పదాలు. పాటు, పామరులు, పాలకులు, పాలితులు. పై పేరాలు సంయుక్తాక్షర పదాలు రాయండి. సంయుక్తాక్షర పదాలు అనగా ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వచ్చినచో ఆ పదాలను సంయుక్తాక్షర పదాలు అంటారు. సామాన్యులు, నాకి యావత్తు. పురుషస్వామ్యం, సాకి వావత్తు, మాకి యావత్తు. ఆధిక్యం, కాకి యావత్తు. నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి. అంతరాలు, తేడాలు, వివక్ష, అసమానత్వం. పై పేరా చదవండి. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. పై పేర ఎవరి గురించి చెబుతున్నది? పై పేర తరిగొండ వేంగమాంబ గురించి చెబుతున్నది. 2వ ప్రశ్న. ఆదిమ సమాజంలో వ్యక్తుల మధ్య ఎటువంటి అంతరాలు ఉండేవి? ఆదిమ సమాజంలో వ్యక్తులందరూ సమానమే. వ్యక్తుల మధ్య ఎటువంటి అంతరాలు ఉండేవి కాదు. గీతల్లో అందంగా రాయండి. తొలి తెలుగు కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క. సాధనాపత్రం 2. కింది పేరాను ధారాళంగా చదవండి. పులిస్టాప్కి ముందున్న పదాల కింద గీత గీయండి. వేంగమాంబ 2.5 శతాబ్దాల కిందట చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామంలో జన్మించింది. తండ్రి పేరు కానాల కృష్ణయ్యారుడు. తల్లి పేరు మంగమాంబ. బాల్యంలోనే ఆమెలో భక్తి భావనలు వెల్లునుకున్నాయి. ఆనాడు చిన్నపిల్లలకే పెళ్ళిళ్ళు చేసేవారు. అదేవిధంగా వేంగమాంబకు కూడా పెళ్ళి అయ్యింది. కానీ ఆమె మనస్సు సంసారం మీద కాక భగవంతుని మీదే లగ్నమైంది. భర్త మరణించాడు. నాటి సంప్రదాయం ప్రకారం బొట్టు, జుట్టు, గాజులు తీసివేయటం వంటి మూఢాచారాలకు ఆమె లొంగలేదు. పులిస్టాప్కి ముందున్న పదాలు. జన్మించింది, కృష్ణయ్యారుడు, మంగమాంబ. వెల్లునుకున్నాయి, చేసేవారు. అయ్యింది, లగ్నం అయ్యింది. మరణించాడు, లొంగలేదు. పై పేరాలు ద్విత్వాక్షర పదాలను రాయండి. ద్విత్వాక్షర పదాలు అనగా ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చినచో ఆ పదాలను ద్విత్వాక్షర పదాలు అంటారు. 2.5 నాకి నావత్తు, చిత్తూరు తాకి తావత్తు, తల్లి పేరు లాకి లావత్తు, మనస్సు సాకి సావత్తు, బొట్టు టాకిటావత్తు, జుట్టు టాకిటావత్తు. నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి.
వేళ్ళూనుకున్నాయి, నాటుకుపోయాయి. మూఢాచారం, అవివేకమైన ఆచారం. శతాబ్దం, 100 సంవత్సరాలు. పై పేర ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 1వ ప్రశ్న, వేంగమాంబ ఎక్కడ జన్మించింది? వేంగమాంబ చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామంలో జన్మించింది. వేంగమాంబ తల్లిదండ్రులు ఎవరు? వేంగమాంబ తల్లి మంగమాంబ, తండ్రి కానాల కృష్ణయారీడు. 3వ ప్రశ్న, వేంగమాంబ మనసు దేని మీద లగ్నమైంది? వేంగమాంబ మనసు భగవంతుని మీద లగ్నమైంది. గీతల్లో అందంగా రాయండి. రామాయణం రచించిన తొలి తెలుగు కవయిత్రి మొల్ల. సాధనాపత్రం 3. కింది పేరాను ధారాళంగా చదవండి. 3 అక్షరాల పదాల కింద గీత గీయండి. వేంగమాంబ సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లోనూ రచనలు చేసింది. ఆమె యక్షగాన రచనలో సిద్ధహస్తురాలు. కవులందరిలో ఎక్కువ యక్షగానాలు రచించిన ఘనత వేంగమాంబదే. తాళ్లపాక అన్నమయ్యలాగా రాగాలు చెప్పడమే కాక తన కీర్తనలన్నిటికీ ఏ తాళం వాడాలో కూడా చెప్పింది. అన్నమయ్యలాగా చక్కని తెలుగు పలుకుబడులను ఉపయోగించింది. సలివేంద్రాలు అన్నసత్రాలు ఏర్పాటు చేసింది. నృసింహ జయంతి ఉత్సవాలు జరిపించింది. అష్టఘంటాలు అనే పేరుతో 8 మంది రాతగాళ్లను నియమించి తన గ్రంథాలకు ప్రతులు రాయించి అడిగిన వాళ్లకు ఇచ్చేది. ఆ విధంగా వేంగమాంబ రచనలు దేశంలో అన్ని ప్రాంతాల వారికి పరిచయం అయ్యాయి. తానేమి చదువుకోలేదని వినయంగా రాజయోగ సారము, భాగవతము, ద్విపద కావ్యాల్లో ఆమె చెప్పుకుంది. 3 అక్షరాల పదాలు. చేసింది, ఎక్కువ, ఘనత, రాగాలు, వాడాలో, చెప్పింది, చక్కని, తెలుగు, పేరుతో, ప్రతులు రాయించి వాళ్లకు ఇచ్చేది, విధంగా, దేశంలో, ప్రాంతాల వారికి అయ్యాయి. పై పేరాలు సంయుక్తాక్షర పదాలు రాయండి. సాహిత్యంలో చలివేంద్రాలు, సిద్ధహస్తురాలు, అన్నపత్రాలు, ద్విపద, ప్రతులు. నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి. సిద్ధహస్తురాలు నేర్పరి, ఘనత, గొప్పతనం, పలుకుబళ్ళు, వాడుక పదాలు, ప్రతులు, నకలు లేదా కాపీలు. పై పేర ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. వేంగమాంబ ఏ రచనలో సిద్ధహస్తురాలు? వేంగమాంబ యక్షగాన రచనలో సిద్ధహస్తురాలు. 2. వేంగమాంబ ఎటువంటి సేవా కార్యక్రమాలను చేసింది? చలివేంద్రాలు, అన్నదాన సత్రాలు ఏర్పాటు చేయటం వంటి సేవా కార్యక్రమాలు చేసింది. 3వ ప్రశ్న, అష్టఘంటకాలు ఎవరు? వారు ఏమి చేశారు? అష్టఘంటకాలు వేంగమాంబ నియమించుకున్న 8 మంది రాతగాళ్ళు. వారు వేంగమాంబ గ్రంథాలకు ప్రతులు రాసేవారు. గీతల్లో అందంగా రాయండి. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. సాధనాపత్రం 4. కింది పేరాలు ఆధారంగా చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ద్విపద రచన వేంగమాంబకు ఇష్టం. తరిగొండలో ఉన్న రోజుల్లోనే నారసింహ శతకం, నారసింహ విలాస కథ, శివనాటకం, రాజయోగ సారం, కృష్ణ నాటకం, పారిజాత అపర్ణం, చెంచు నాటకం, శ్రీకృష్ణ మంజరి, శ్రీ రుక్మిణీ నాటకం, ద్విపద భాగవతం, వశిష్ఠ రామాయణం, ముక్తికాంత విలాసం, శ్రీ వెంకటాచల మహత్యం, అష్టాంగయోగ సారం అనే గ్రంథాలు రచించింది. వేంగమాంబ ప్రతిరోజు శ్రీనివాసుడికి ముత్యాల హారతి ఇచ్చేది. అందుకే తాళ్లపాక వారి లాలి తరిగొండమ్మ హారతి అని నానుడి ఏర్పడింది. ఆంధ్రదేశం గర్వించదగిన భక్త కవయిత్రి తరిగొండ వేంగమాంబ. వేంగమాంబ రచించిన ఏవైనా 6 గ్రంథాల పేర్లు రాయండి. శ్రీకృష్ణ మంజరి, ద్విపద భాగవతం, వశిష్ఠ రామాయణం, ముక్తికాంత విలాసం, శ్రీ వెంకటాచల మహత్యం, అష్టాంగయోగ సారం, తాళ్లపాక వారి లాలి డాష్ నానుడి పూరించండి. తరిగొండమ్మ హారతి.
పై పేరాలో గల సంయుక్తాక్షర పదాలు రాయండి. ఇష్టం, కృష్ణనాటకం, రుక్మిణి, ముక్తికాంత, ఆంధ్రదేశం, కవయిత్రి. నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి. గ్రంథం, పుస్తకం, నానుడి, వాడుక అనే మాట లేదా సామెత. గీతల్లో అందంగా రాయండి. భారత కోకిలగా పేరు పొందిన మహిళ సరోజినీ నాయుడు. సాధనాపత్రం 5. కింది పేరాను ధారాళంగా చదవండి. కింది ఖాళీలు పూరించండి. అమ్మ అందరికంటే ముందు నిద్రలేస్తుంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు మన కోసమే పనిచేస్తుంది. తనకు తినడానికి ఏమీ మిగలకపోయినా మనకు తినిపిస్తుంది. మనకు ఆరోగ్యం బాగలేకపోతే మెరుగయ్యే వరకు మనకు సేవలు చేస్తుంది. మనం ఎంతో ఎదగాలని, మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటుంది. ఈ ప్రపంచంలో మన కోసం నిరంతరం తప్పించే వ్యక్తి అమ్మ. అందుకే అమ్మను మించిన దైవం లేదని అంటారు. 1. డాష్ అందరికంటే ముందు నిద్రలేస్తుంది అమ్మ. 2. తనకు తినడానికి ఏమి డాష్ మనకు బలవంతంగా తినిపిస్తుంది మిగలకపోయినా. 3. మనకు ఆరోగ్యం మెరుగయ్యే వరకు డాష్ చేస్తుంది సేవలు. 4. మన కోసం నిరంతరం తప్పించే వ్యక్తి అమ్మ. అందరూ డాష్ అని అంటారు. అమ్మను మించిన దైవం లేదు. కింది పేరాను ధారాళంగా చదవండి. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి పూర్తి పేరు మధురై షణ్ముఖం సుబ్బలక్ష్మి. వీరు సెప్టెంబర్ 16, 1916న తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో జన్మించారు. ఆమె సంగీత విద్వాంసురాలు, నటి, గాయనిగా కూడా పేరు పొందింది. ఆమె సంగీతంలో అనేక పురస్కారాలు పొందింది. భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి. ఆసియా నోబెల్ ప్రైజ్గా పరిగణించే రామన్ మెగసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. ప్రశ్నలు, జవాబులు. 1వ ప్రశ్న, ఎంఎస్ సుబ్బలక్ష్మి పూర్తి పేరు ఏమిటి? ఎంఎస్ సుబ్బలక్ష్మి పూర్తి పేరు మధురై షణ్ముఖం సుబ్బలక్ష్మి. 2వ ప్రశ్న, ఎంఎస్ సుబ్బలక్ష్మి వేటిలో ప్రవీణురాలు? ఎంఎస్ సుబ్బలక్ష్మి సంగీతం, నటన, పాటలు పాడటంలో ప్రవీణురాలు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పొందిన పురస్కారాలు రాయండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు భారతరత్న, రామన్ మెగసే వంటి పురస్కారాలు పొందారు. సాధనాపత్రం 6. కింది పేరాను చదవండి. ప్రశ్నలు తయారు చేయండి. మొల్ల క్రీస్తు శకం 1440 నుంచి 1530 మధ్య కాలంలో జీవించిన కవయిత్రి. తెలుగులో మొల్ల రామాయణం ప్రసిద్ధి చెందిన రామాయణాన్ని రచించింది. మొల్ల రామాయణం 831 గద్య పద్యాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఈమె తండ్రి పేరు కేశన శెట్టి. ఆమె కడప జిల్లా గోపవరం మండలంలో గోపవరం గ్రామంలో నివసించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. తెలుగులో రామాయణం రచించిన తొలి కవయిత్రి మొల్ల. ప్రశ్నలు, మొల్ల జీవించిన కాలం ఏది? మొల్ల రామాయణాన్ని ఏ భాషలో రచించారు? మొల్ల రామాయణంలో ఎన్ని గద్య పద్యాలు ఉన్నాయి? మొల్ల తండ్రి పేరేమిటి? తెలుగులో రామాయణం రచించిన తొలి కవయిత్రి ఎవరు? కింది పేరాను చదవండి. ఖాళీలను సరైన సమాధానాలతో పూరించండి. భారతదేశ కవికోకిలగా గొప్ప పేరు పొందిన ఆంగ్ల కవయిత్రి సరోజినీ నాయుడు. ఆమె 1879 సంవత్సరం ఫిబ్రవరి 13న హైదరాబాద్లో జన్మించింది. 1930 సంవత్సరంలో గాంధీజీ పిలుపునందుకొని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించింది. దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత ఆమెను ఉత్తరప్రదేశ్ గవర్నర్గా నియమించారు. ఆమె గవర్నర్ పదవిలో ఉన్న కాలంలో పరిపాలనా రంగంలో స్త్రీలు కూడా సమర్థులేనని రుజువు చేసింది. 1. సరోజినీ నాయుడు బిరుదు కవికోకిల. 2. దేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత ఆమెను డాష్ గవర్నర్గా నియమించారు ఉత్తరప్రదేశ్. 3. సరోజినీ నాయుడు డాష్ సంవత్సరం డాష్లో జన్మించింది. 1879 సంవత్సరంలో హైదరాబాద్లో జన్మించింది. 4. డాష్ పిలుపునందుకొని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంది గాంధీజీ. 5. పరిపాలనా రంగంలో స్త్రీలు కూడా డాష్ అని రుజువు చేసింది సమర్థులే. సాధనాపత్రం 7. పదజాలం. అష్టగంటకాలు అంటే 8 మంది రాతగాళ్ళు అని అర్థం. ఇలా అష్టతో మొదలయ్యే పదాలను రాయండి. అష్టదిక్కులు, అష్ట కష్టాలు, అష్టావధానం, అష్టదిగ్గజాలు,
అష్టాదశ శక్తిపీఠాలు, అష్ట ఐశ్వర్యాలు, అష్ట దిక్పాలకులు. వివిధ సాహిత్య ప్రక్రియలను రాయండి. గద్యం, నాటకం, పురాణం, ప్రబంధం, పద్యం, వ్యాకరణం, ఇతిహాసం, కవిత్వం, కథ, లేఖ, వ్యాసం, నవల. కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. ఆచారాలు, మంచి ఆచారాలను మనం గౌరవించాలి. 2. సమదృష్టి, అందరినీ సమదృష్టితో చూడాలి. 3. చలివేంద్రం, మా ఊరిలో వేసవికాలం చలివేంద్రం ఏర్పాటు చేస్తారు. పరిచయం, కొత్త వ్యక్తులను ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. ఇష్టం, నాకు మామిడికాయ అంటే ఇష్టం. కవయిత్రి, తెలుగులో అనేక మంది కవయిత్రులు కలరు. బాల్యం, బాల్యం ఎంతో మధురమైనది. రచనలు, వివేకానందుని రచనలు అంటే నాకు ఇష్టం. సాధనాపత్రం 8. కింది జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగిస్తారో తెలుసుకొని సొంత వాక్యాలు రాయండి. వెన్నతో పెట్టిన విద్య, బాణాలు వేయటం ఏకలవ్యునికి వెన్నతో పెట్టిన విద్య. గుండె కరిగింది, దీనులను చూసి మదర్ తెరీసా హృదయం గుండె కరిగింది. 3. బుద్ధి గడ్డి తిని, శివ బుద్ధి గడ్డి తిని తరగతిలో దొంగతనం చేశాడు. 4. కాలికి బుద్ధి చెప్పు, దొంగ పోలీసుని చూసి కాలికి బుద్ధి చెప్పాడు. 5. ఒంటి కాలి మీద లేవటం, అత్త కోడలపైకి ఒంటి కాలి మీద లేవటం సహజం. 6. తలలో నాలుక, రవి మా తరగతిలో అందరికీ సహాయం చేస్తూ తలలో నాలుకలా ఉంటాడు. 7. కడుపు మండు, అసత్యాలు చెప్పేవారిని చూస్తే నాకు కడుపు మండుతుంది. 8. తెక్క కుదరటం, చెప్పిన మాట వినకుండా రవి బైక్ నడిపి కింద పడటంతో రాజు తెక్క కురిందని కొన్నాడు. 9. నిప్పులు చెరగటం, అమెరికా కరోనా విషయంలో చైనాపై నిప్పులు చెరిగింది. ముక్కుపిండి వసూలు, బ్యాంకు వారు అప్పును ముక్కుపిండి వసూలు చేస్తారు. 11. కడుపులో చల్ల కదలకుండా, కరోనాలో సాఫ్ట్వేర్ వారు ఇంటి నుంచే కడుపులో చల్ల కదలకుండా డబ్బు సంపాదించారు. సాధనాపత్రం 9. కింది ఖాళీల్లో సరైన జంతువులు, పక్షులను కనుక్కొని రాయండి. హంస, మొసలి, ఎద్దు, నక్క, పిల్లి, లేడి, కోడి, కోతి, కాకి. ఈయన కాచి డాష్ పాలు చేసినట్లు, నక్కల పాలు. కాలు గాలిన డాష్లా తిరుగుతుండడం, పిల్లి. తినమరిగిన డాష్ ఇల్లెక్కి కూసిందంట, కోడి. డాష్కి కొబ్బరికాయ దొరికినట్లు, కోతి. డాష్కి లేచిందే పరుగు, లేడీ. డాష్ కన్నీళ్ళు, మొసలి. గానుగ డాష్లా పనిచేయటం, ఎద్దు. ఆదిలోనే డాష్ పాదు, హంస. ఎద్దు పుండు డాష్ ముద్దు, కాకి. కింది కథనం చదవండి. సరైన జాతీయాలు, పదబంధాలను పూరించి కథ రాయండి. స్వస్తి పలుకు, వెన్నతో పెట్టిన విద్య, అందెవేసిన చెయ్యి, పాపం పండింది, అరణ్య రోదన, పెడచెవిన. పెడచెవిన పెట్టినందుకు, గుండెలు వాదుకొని, కాళ్ళ వేళ్ళ. సుందరం దొంగతనం చేయడంలో అందెవేసిన చెయ్యి, వస్తువులు కాజేయటం వెన్నతో పెట్టిన విద్యలా అబ్బింది. చివరికి పాపం పండింది, కటకటాల పాలయ్యాడు. తల్లిదండ్రులు, గురువులు మంచి మాటలు పెడచెవిన పెట్టినందుకు తగిన శాస్తి అయిందని గుండెలు బాదుకొని బావురుమన్నాడు. దొంగతనాలకు స్వస్తి పలుకుతానని న్యాయాధికారుల కాళ్ళవేళ్ళ పడిన అతని గోల అరణ్యరోదన అయ్యింది. కింది పట్టికలో పదబంధాలను జతపరిచి రాయండి. అన్నం అడిగితే సున్నం పెట్టినట్టు, పొమ్మను లేక పొగ పెట్టడం, కొరివితో తలగొక్కోవటం, కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం, కీలెరిగి వాత పెట్టడం. స్వీయ రచన. సాధనాపత్రం 10. వేంగమామలో మీకు నచ్చిన గుణాలు ఏవి? ఆనాటి మూఢాచారాలు ఎదిరించి ఎన్నో బాధలను, కష్టాలను తట్టుకొని సమాజంలో స్త్రీ తలుచుకుంటే ఎంతో సాధించగలదు అని నిరూపించింది. ఆమె సంగీత సాహిత్యాల్లోని అభినవ వేషము కలిగిన భక్తురాలు. ఎన్నో శతకాలు, గ్రంథాలు భక్తి పారవశ్యంతో రచించినది. వేంగమాంబలోని ఈ విధమైన లక్షణాలు నాకు నచ్చినవి.
స్త్రీలు నేడు ఏ ఏ రంగాల్లో పనిచేస్తున్నారు? స్త్రీలు నేడు అన్ని రంగాల్లో పనిచేస్తున్నారు. ఉదాహరణకు ఉపాధ్యాయులుగా, వైమానిక రంగం, నౌకా రంగం, వైద్య రంగంలో మొదలైనవి రంగాల్లో పనిచేస్తున్నారు. పానక కనకమ్మ, చుండూరు రత్తమ్మ, జయంతి సూరమ్మ గురించి తెలుసుకున్నారు కదా. వారు వేటి కోసం పోరాడారో సొంత మాటల్లో రాయండి. పానక కనకమ్మ సుజనరంజని సమాజం స్థాపించి హరిజనులకు, దీనులకు ఉన్నత స్థితి కల్పించడంలోనూ, విద్య ద్వారా సమాజ ఉద్ధరణ సాధ్యమని వివేకానంద గ్రంథాలయం స్థాపించి ప్రజలను విశ్వదర్శనం చేయించి సమాజం కోసం పోరాడారు. చుండూరు రత్తమ్మ స్త్రీ జనోద్ధరణ కోసం పోరాడారు. వితంతుల వివాహాలు జరిపించారు. స్త్రీలు స్వతంత్రంగా తమ కాళ్ళ మీద నిలబడాలనే ధ్యేయంతో మహిళా పారిశ్రామిక సంఘం ఏర్పరిచారు. కుల మత వివక్షత లేకుండా మహిళా ఉద్ధరణ కోసం పోరాడారు. జయంతి సూరమ్మ మద్యపాన నిషేధం కోసం పాటుపడ్డారు. తాగుబోతులలో మార్పు కోసం ఎన్నో నాటికలు, ప్రహసనాలు రాసి వేసి కళ్ళు మానండోయ్ బాబు అంటూ ధర్నా చేసి ప్రజలను కళ్ళు జోలికి పోనీము అని శబ్దాలు చేయించారు. సాధనాపత్రం 11 సృజనాత్మకత. స్త్రీల గొప్పతనాన్ని తెలిపే కొన్ని నినాదాలు తయారు చేయండి. ఆడపిల్ల చదువు అవనికి వెలుగు, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారు, స్త్రీలు దేశ సంస్కృతికి పట్టుకొమ్మలు, మహిళా సాధికారత దేశ సౌభాగ్యం, ఆడది అబల కాదు సబల, స్త్రీలు నేర్వలేని విద్య లేదు. కింది పేరా చదవండి, సంభాషణలోకి మార్చండి. సూర్య, తేజ ఇద్దరు జాతర చూడ్డానికి వెళ్ళారు. సూర్య తేజతో మనం జాతరలో రంగుల రాట్నం ఎక్కుదామా అని అడిగాడు. తేజ రంగుల రాట్నం తరువాత ఎక్కుదాం, కానీ ఆ పాప చూడు ఎంత బాగా నాట్యం చేస్తుందో అని చూపించాడు. నాట్యం చూడ్డానికి ఇద్దరూ వెళ్ళారు. నాట్యం చాలా బాగుంది, మంచి కార్యక్రమానికి తీసుకొచ్చావని సూర్య తేజాన్ని అభినందించాడు. ఈ అభినందనలు బాగా నాట్యం చేసిన పాపకే చెందుతాయన్నాడు తేజ. సూర్య మన ఊళ్ళో జాతర ఉంది కదా, వెళ్దామా? తేజ తప్పకుండా, సాయంత్రం ఇద్దరం కలిసి వెళ్దాం. సూర్య తేజ సాయంత్రం అయ్యింది, జాతర చూడడానికి వెళ్దామా? తేజ ఓ అలాగే వెళ్దాం పద. సూర్య తేజ మనం జాతరలో రంగుల రాట్నం ఎక్కుదామా? తేజ రంగుల రాట్నం తరువాత ఎక్కుదాం, కానీ ఆ పాప చూడు ఎంత బాగా నాట్యం చేస్తుందో. సూర్య అవును, చాలా బాగా నాట్యం చేస్తుంది, చూద్దామా? తేజ అలాగే చూద్దాం పద. సూర్య తేజ నాట్యం చాలా బాగుంది, ఇంత మంచి కార్యక్రమానికి తీసుకొచ్చినందుకు నీకు అభినందనలు. తేజ సూర్య ఈ అభినందనలు నాకు కాదు, బాగా నాట్యం చేసిన పాపకే చెందుతాయి. సాధనాపత్రం 12 భాషాంశాలు. కింది వాక్యాలను చదవండి. సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త వాక్యాలను గుర్తించండి. అరుణ బజారుకి వెళ్ళింది. సామాన్య వాక్యం. నాయుడు గ్రంథాలయానికి వెళ్ళి కథలు చదివాడు. సంశ్లిష్ట వాక్యం. సరోజ అన్నం వండుతున్నది. సామాన్య వాక్యం. అబ్రహాం చాక్లెట్లు కొని స్నేహితులకు పంచాడు. సంక్లిష్ట వాక్యం. భాష ఉదయాన్నే లేచాడు, మొక్కలకు నీళ్లు పోశాడు. సంయుక్త వాక్యం. విజయ్ బొమ్మలతో ఆడుకుంటున్నాడు. సామాన్య వాక్యం. జెసిక నిన్న గుడివాడ వెళ్ళింది, కొత్త బట్టలు కొన్నది. సంయుక్త వాక్యం. అమృత సాయంత్రం ఆడుకొని తెలుగు పుస్తకం చదివింది. సంశిష్ట వాక్యం. సబీనా బడికి వచ్చింది, పరీక్ష రాసింది. సంయుక్త వాక్యం. నేను నేర్చుకున్నవి. ఈ పాఠంలో నేను నేర్చుకున్న విషయం: స్త్రీ శక్తి. నేను బాగా చేసిన అభ్యాసం 10. నేను నేర్చుకున్న వ్యాకరణాంశాలు: సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త వాక్యం. ఈ మాసం పద్యం బాగా పాడగలను. అవును. ఈ మాసం కథ చెప్పగలను. అవును.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.